సీఎం ఇంట్లో జాంకాయలు కొద్దాం రండి. హాయ్ హలో గైస్, వచ్చేసా మీ ముందు కొత్త వీడియో తెచ్చేసా. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మా ఊర్లో ఒక సీఎం అయితే ఉంది. ఆ సీఎం వాళ్ళ ఇంటి దగ్గర జామ చెట్లు అయితే ఉన్నాయి. ఆ జామ చెట్లు కాసిన జాంకాయలు కోసుకుని వెళ్ళడానికి అయితే వచ్చాను. ఈ జామ చెట్లు అయితే ఇంటి దగ్గర ఉన్న ఖాళీ ప్రదేశంలో అయితే పెట్టారు. ఈ జామకాయలు వచ్చేసి తైవాన్ జామకాయలు. ఈ చెట్టుకు చూడండి కాయలు ఎలా కాసాయి. అలాగే చెట్టుకున్న జామ పిందలకి ఏంట్రా బాబు ఇలా కవర్లు కట్టారని అనుకుంటున్నారా? ఈ కవర్లు ఎందుకు కడతారో మీకు తెలుసా? ఈ కవర్లు అయితే ఆ జామ పిందకి పురుగు పట్టకుండా మరియు ఈగ వెళ్ళకుండా ఈ కవర్లు అనేవి కడతారు. ఈ జామకాయ పిందలకైతే ఈ తైవాన్ జామకాయ అనేది నాటి జామకాయ కన్నా చాలా పెద్దగా ఉంటుంది. అలాగే ఈ తైవాన్ జామకాయ అనేది అంత రుచిగా ఉండదు, కానీ కొబ్బరి ముక్కలా కరకరలాడుతూ ఉంటుంది ఈ జామకాయ అనేది. ఫైనల్ గా జామ చెట్టు మొత్తం వెతికేసేసి అయితే అంత పెద్ద పెద్ద కాయలు కాకుండా చిన్న కాయలు అయితే కోసుకున్నాం. ఇవి అంత బాగా ముగ్గలేదు, అలా అని చెప్పి అంత పచ్చిగా కూడా లేవు. ఉప్పు కారం కలుపుకుని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. కోసిన జామకాయలు అనేవి ఇంటికి తీసుకొచ్చి ఉప్పు కారం పెట్టుకుని అయితే తినేసి. మీకు ఏ జామకాయలు అంటే ఇష్టం? తైవాన్ జామకాయలు అంటే ఇష్టమా, నాటి జామకాయలు అంటే ఇష్టమా? కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకింతే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.